అంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో మనం ఉంటామో దానికనుగుణంగా మరుసటి జన్మలో శరీరం కలుగుతుందని మనకి భగవద్గీత చెబుతుంది. ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము. దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖంతో కూడిన మరొక శరీరం మనకు లభిస్తుంది. అంతిమ క్షణాలలో ఈశ్వర స్మరణ ఉండాలి అని జీవితమంతా జపధ్యానాదులతో గడపవలసిన అవసరమేమిటి? అప్పుడు మాత్రం భగవంతుణ్ణి తలిస్తే చాలదా అని అడగవచ్చు. నియమంగా అనుష్ఠానం జరిపే వారికి ఒక చిన్న కష్టం వస్తే దైవ స్మరణ కలుగుతుందంటే అంత్యకాలంలో చూసుకుందాములే అని సోమరిపోతులై కూర్చుంటే శరీర త్యాగ సమయంలో మనకు ఈశ్వర స్మరణ ఎలా కలుగుతుంది?